హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాననమాట. ఇక్కడ మార్నింగే వాటర్ రాక మోటార్ ఆన్ చేయడానికి వెళ్తున్నాడు గౌరవు. ఒకవేళ మోటార్ ఆన్ చేసున్నా కూడా వాటర్ రావట్లేదనమాట. సమస్య అయితే మామూలుగా లేదు వాటర్ సమస్య. ఇంకసలు వాటర్ రాక ఏ పని అవ్వట్లేదు. ఇక్కడ మా పక్కన ల్యాండ్ ఉంది కదా! వాళ్ళ చెట్లనమాట ఇవి. మామిడి చెట్టు ఉంది. ఇంకా 1, 2 కాయలు కాసాయి. అదే చూపిస్తున్నాననమాట. ఇంకా థర్స్‌డే, ఫ్రైడే తీశానండి ఈ వీడియోస్. ఇంకా ఒక వ్లాగ్ లాగా అవుతుంది కదా అని చెప్పేసి పెట్టేద్దాము అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశాను. ఎడిటింగ్ స్టార్ట్ చేసేటప్పటికి మా వాళ్ళు బయట ఫైటింగ్ మొదలెట్టేస్తారు. నేను ఇంకా హాల్లోకి వాళ్ళని ఉండమని ఇంకా నేను ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాననమాట. ఎందుకంటే నాయిస్ వచ్చేస్తది. ఇద్దరు ఏదో డిస్కషనో, ఏదో గొడవ మొదలు పెడతానే ఉంటారనమాట. 14 ఇయర్స్ వచ్చినా కూడా ఈ కొట్టుకోవడం ఆపలేదు పిల్లలు. అది. ఇక్కడ తుడిచేస్తున్నానండి. ఏం తుడవడం ఏమో ఈ ఇల్లు ఖాళీ చేయాలని ఉంది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. మా వారు అక్కడికి యూపీకి తీసుకెళ్తారో లేదో నాకు తెలీదు గానీ, నెక్స్ట్ నాకు ఇక్కడ ఒకవేళ తీసుకెళ్ళకపోయినా ఇక్కడే వేరే ఇల్లు ఏమన్నా మంచిగా నీళ్లుండి, వాటర్ ప్రాబ్లమ్ లేకుండా నెక్స్ట్ ఇక్కడ ఈ ఇంట్లో చూడాలండి ఎలుకలు ఎక్కువ, ఇంకా చీమలు, రకరకాల చీమలంట. చిన్నయి, పెద్దయి, కండ చీమలు, ఎర్ర చీమలు, ఇంకా నైట్ అయితే దోమలు, ఈగలు. ఈగలు అస్సలు ఎందుకొస్తాయో తెలీదు. సమ్మర్ అప్పుడు మామిడికాయ సీజన్ అయినప్పుడు ఈగలొస్తాయి. కాకపోతే ఏంటంటే ఈగలు ఎక్కువే. జంతువులకి ఇక్కడ కొదవే లేదనమాట. కీటకాలకి, జంతువులకి అబ్బా! నాతో పాటు ఎన్ని యానిమల్స్ ఉంటున్నాయో నాకసలు ఒక్కోసారయితే ఏడవాలో, నవ్వాలో కూడా తెలియట్లేదు. ఇల్లు రూము పాతదయిపోయో మరి నాకు తెలీదు. ఇంకా అసలు ఏంటో నాకసలు అర్థం కావట్లేదు. ఇల్లు మారాలన్నా ఇల్లు దొరకట్లేదు. నేనింక కొంచెం టీ పెట్టుకొని తాగేసి నెక్స్ట్ ఇంకా వాటరు కొంచెం స్టార్ట్ అయినట్టున్నాయి కదా అని చెప్పేసి మోటార్ ఆన్ చేశాననమాట. ఇంకా మిషను బట్టలేద్దామని చెప్పేసి ఇక్కడ మోటార్ ఆన్ అయ్యే ఉంటుంది. ఇంకా వాటర్ అప్పుడప్పుడు వస్తున్నాయన్నమాట. కాసిన కాసిన వస్తున్నాయి. ఇంక అందరూ పట్టుకుంటున్నారు. ఇంక చూడండి ఎన్ని స్టాక్ ఉన్నాయో అంట్లు. అది. ఒక్కసారి శుభ్రం చేసేసి యూట్యూబ్‌లో మొత్తం అంతా అద్దంలా ఇల్లు చేసిన తర్వాత వీడియోలు తీసుకుంటారు. మా ఇల్లు మేము ఇంత అందంగా పెట్టుకుంటాము, రోజు ఇన్ని పనులు చేసుకుంటాము, ఇంత నీట్‌గా పెట్టుకుంటాము అని చెప్పి చూపిస్తారు. అది నిజంగా సంవత్సరానికి 365 రోజులు అంత నీట్‌గా ఉండడానికి అసలు మానవ మాత్రలకు సాధ్యం అవ్వదు. నీట్‌గా లేనప్పుడు, పనులు అవ్వనప్పుడు, హెల్త్ బాలేనప్పుడు మనం చేసుకోలేక వస్తాయి గదా! అసలు కొన్ని కొన్ని సందర్భాలైతే మనం అసలు కనీసం లేచి కాస్త మంచినీళ్ళు తాగే ఓపిక కూడా ఉండదు. అప్పుడు ఇల్లు పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి అట్లాంటివి కూడా చూపిస్తూ ఉండాలనమాట. నేచురల్‌గా చూపిచ్చాలి. నేను పని చేసినప్పుడు ఎలా ఉంది, పని చేయలేనప్పుడు నీట్‌గా ఇల్లు శుభ్రం చేసుకోలేనప్పుడు ఇల్లు ఎలా ఉంటది, ఇంట్లో సమస్యలు ఉంటాయి గదా! హెల్త్ బాలేని సమస్యలు ఉంటాయి. లేతే వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఎప్పుడైనా చిన్న చిన్న చికాకులు వచ్చినప్పుడు కూడా పని చేయాలనిపించదు. నెక్స్ట్ పిల్లలకి బాలేపోతే కూడా పని చేయాలనిపించదు. మనకి ఎలాగో బాలేపోతే చేయలేము. అదనమాట. ఇంకా చాలా అంటే నెలకి 30 రోజులు మనం ఒకే రకంగా ఇల్లు పెట్టాలంటే పెట్టలేం. ఎప్పుడూ మనం శుభ్రంగా మనం మనశ్శాంతిగా ఉంటే శుభ్రంగా అన్ని పనులు చేసేసి టకటక అన్నీ నీట్‌గా చేసేయొచ్చు. కానీ మనశ్శాంతి లేనప్పుడు అట్లానే ఉంటది. అది చూపించాలి ఫస్ట్ యూట్యూబ్‌లో. కాదు నేను ఇంత నీట్‌గా పెట్టుకుంటాను, ఇన్ని పనులు ఇంత టైంలోనే చేసేస్తాను అని పెట్టేస్తారు గానీ నేచురల్‌గా చూపిచ్చరు. ఇప్పుడు నాకున్న సమస్యలు చూడండి. మొత్తం అసలు ఇంట్లో అంటే పిల్లలు చదువుతారు, బానే ఉంటారు గానీ ఈ ఇంట్లో ఏంటో మరి ఈ రూమ్ బాలేకో లేకపోతే మరి ఓనర్ నెగ్లిజెన్సీయో నాకు తెలీదు గానీ అన్ని ప్రాబ్లమ్సే. అందుకని చెప్పేసి ఇల్లు ప్రతిసారి నీట్‌గా ఉండడానికి అవ్వదు. పైగా నా హెల్త్ కూడా అంతకంతే బాగోదనమాట. మైగ్రేన్ ఉండడం వల్ల ఏం తిన్నా తేడా చేసేస్తది. అసలు నాకు ఏవి పడవనమాట. ఇక్కడేంటంటే పిల్లలకేమో కొంచెం అంటే కొంచెం కాదు 2 పూటలకి సరిపడా చేసేస్తాను రైసు. ఆహ్, నై రాత్రి మళ్ళీ అన్నం, కూర వండాలంటే నాకెందుకో ఎక్కడలేని బద్ధకం వస్తదనమాట. మా వారుంటే వండుతాను గానీ, లేకపోతే గనక మధ్యాహ్నమే వండేస్తాను. ఇంకా కోడిగుడ్డు పుల్టంటే వీళ్ళకి చాలా ఇష్టమంట. ఎగ్ బుజ్జి అంటారు గదా! ఎగ్ బుజ్జి అంటారు గదా! ఇంక కోడిగుడ్డు పుల్టంటే చాలా ఇష్టమనమాట. అసలు రోజు పెట్టినా తింటారు. చేసి పెట్టేసాను. వాళ్ళిద్దరికీ సరిపోద్ది గదా! ఇంక నాకేంటంటే తినాలనిపించలేదు పుల్టు. నేను తింటాను గానీ ఆహ్, ఈ ఈరోజు తినాలనిపించలేదనమాట నాకు. నేనింకా ఆహ్, వంకాయ, టమాటా పులుసు పెట్టుకున్నాననమాట. నాకు పులుపులంటే చాలా ఇష్టమండి. వంకాయ, టమాటా పులుసు పెట్టుకున్నాను. ఇంకా కొంచెం ఒక 2 స్పూన్స్ అలా నంచుకుందాము పుల్టు, లేకపోతే లేదు అని చెప్పేసి అనుకున్నాననమాట. ఇంకేంటంటే ఇంకా థర్స్‌డే, ఫ్రైడే అంటే మార్నింగ్ చూపిచ్చాను కదా! ఇంకా పిల్లలు ఏంటి మోటార్ ఆన్ జేయడాలు, ఇంకా చెట్టుకు చూపించాను కదా! ఇవన్నీ కూడా థర్స్‌డేవనమాట. కొన్ని క్లిప్స్ థర్స్‌డేవి, కొన్ని ఫ్రైడేవి ఉంటాయి ఇందులో.
ఇంకా అచ్చంగా ఫ్రైడే తీసినవి కాదు, అచ్చంగా థర్స్‌డే తీసినవి కూడా కాదు. ఆ చెట్టు ఉంది కదండీ! దానికి కాసినయి 2 కాయలు కాసాయి గానీ, ఆ ఓనర్ అస్తమానం వచ్చి చూసుకుంటాడు. ఆ చెత్తలో ఎవరు దిగుతారు చెప్పండి? అంత చెత్తలుంటాయి. అంత చెత్త, చెదారము, అందులో ముళ్ళుంటాయి, సీసా పెంకులుంటాయి. నెక్స్ట్ ఏంటంటే అటు పాములు, పెద్ద పెద్ద పాములు తిరుగుతున్నాయండి. ఎలుకలు, పందికొక్కులు అసలు అదేంటి జంతుకోటి లేవు. అన్నీ ఉన్నాయన్నమాట మా పక్కన. అందుకని ఇంట్లోకి కూడా పాములొచ్చేస్తాయేమో అని నేనెప్పుడు డోర్ ఏసే ఉంచుతాను. కాకపోతే ఎలుకలు ఎలా వస్తాయో వస్తాయి గదా! ఎలుకల కోసం పాములొస్తాయని భయము. అదనమాట. అది రోజు వచ్చి ఆ మొక్కలు ఇంకా మామిడికాయలన్నీ చెక్ చేసుకొని ఎళ్తాడనమాట. ఎవరికి కావాలంటే బయట కొనుక్కుంటాం. మనం కోసుకొని వాళ్ళ చేత తిట్లు తిట్టిపిచ్చుకునే అంత లేదు గదా! మనకు కావాలంటే బయటికి మార్కెట్‌కెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం. లేకపోతే ఊరుకుంటాం అంతే. పులుసయితే నాకు చాలా ఇష్టమండి. నాకు వంకాయ, టమాటో పులుసంటే చాలా ఇష్టము. ఇంకా పులుసులు పెట్టుకుంటాం. పిల్లలకైతే పులుసులు నచ్చవు. ఆయనకి పర్వాలేదు. ఆయన కూడా అంటే రేర్ కేసెస్‌లో తింటారు పులుసు. ఇంకా నెక్స్ట్ పప్పు అలాంటివి ఇష్టం అతనికి. అంటే అతను అంటే అక్కడ మెస్ ఫుడ్ అలవాటైపోయి అక్కడ రోజు పప్పు పెడతారు గదా! అందుకని ఆయనకి అదే అలవాటైపోయిందంట. ఇంకా పప్పు చెప్తూ ఉంటారు రోజు. ఇంకా నాన్ వెజ్‌లు అసలు తక్కువ తింటారు మా వారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో నాన్ వెజ్ నేనే ఎక్కువ తింటా. నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పులుసేసుకొని భోంచేస్తున్నాను. ఆల్రెడీ వాళ్ళు భోంచేసేసారు. ఇంక నేనిక్కడ తినేస్తున్నాననమాట. నాకు ఇది చాలా నచ్చింది. కాసిన్ని మెంతులేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా బావుంటదండి. నాన్ వెజ్ అంటే వారానికి 10 రోజులకి తినొచ్చు. డైలీ తినలేంలెండి. డైలీ తింటే హెల్త్ ఖరాబ్ అయిపోతది. డైలీ తింటూ ఇంకా 3 పూట్ల నాన్ వెజ్జే తింటూ వాళ్ళకి హెల్త్ బావుంటుందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. నాకలా పడదు. ఇక్కడేంటంటే సాయంత్రం అయిపోయింది, రాత్రయింది, చీకటయింది. ఇంకా పిల్లలకి చెత్త ఇచ్చి పంపించాను. 2 డేస్‌కోసారి చెత్త తీసుకెళ్ళి రోడ్ అవతల పడేసొస్తారనమాట. ఆ కాసేపు టైంలోనే ఒక 10 నిమిషాలు నేను ఇంకా బయట తిరుగుతూ ఉంటాను. ఇక్కడేంటంటే పిల్లల రిజల్ట్స్ వచ్చాయండి. ఇద్దరు పాస్ అయ్యారు. ఇద్దరికీ 90% వచ్చిందనమాట. పక్కన ఇంకొక అబ్బాయి ఉన్నాడు. అతనికి థర్డ్ వచ్చిందనమాట. చూడండి మా అమ్మ, నాన్న వాళ్ళు భద్రాచలం వెళ్లారంట. వీడియో తీసి పెట్టమంటే ఫోటోలు పంపించారనమాట వాళ్ళు. అది పిల్లలిద్దరూ పాసయ్యారండి. నాకు చాలా సంతోషం. అప్పుడే వాళ్ళు రిజల్ట్స్ వచ్చి 1 వీక్ అయింది. నేను 1 వీక్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా! అందుకని చెప్పేసి మీకు నేను అది మెన్షన్ చేయలేదనమాట. కాకపోతే ఫుల్‌గా వాళ్ళు పేజ్‌లో అవి చూపించాలని మార్క్ లిస్ట్ పెట్టాలన్నా పిల్లలు నాకు ఒప్పుకోవట్లేదు. "ఎందుకమ్మా మమ్మీ నీ ఛానల్ కూడా అంత పెద్దదే. అంత ఏం లేదు నీ ఛానల్‌కి. జీరో పొజిషన్‌లోనే ఉన్నప్పుడు అన్ని డీటెయిల్స్ పెట్టేస్తానంటావు" అని చెప్పేసి ఎవరు ఒప్పుకోలేదు. పైగా ఆ బ్యానర్‌లో అబ్బాయి ఉన్నాడు కదా! వాళ్ళ ఫ్రెండు థర్డ్ వచ్చిన అబ్బాయి ఉన్నాడు గదా! ఆ అబ్బాయికి మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తే అడుగుతారని చెప్పేసి పిల్లలు వద్దన్నారు. అంతే నా సంగతి. వీడియో గనుక మీకు నచ్చితే ఈ లైక్ వీడియో ఇక్కడి చేయండి, నుంచి సబ్స్క్రైబ్ చేస్తున్నాను. బాయ్. చేసుకోండి.